మనం రోజూ ఉపయోగించే సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో పాస్వర్డ్ల గురించి కొంతమందికి సరైన అవగాహన ఉండటం లేదు. అలాంటి వారికోసమే ఈ వీడియో. అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఆన్లైన్ ఖాతాలను రక్షించుకునేందుకు బలమైన ప్రత్యేక పాస్వర్డ్లను ఉపయోగించండి. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాల మిశ్రమంతో కనీసం 12 అక్షరాల పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్వర్డ్లను వాడాలి. వీలైనంత వరకు వీటిని గుర్తుంచుకోవటమే మంచిది. ఒకవేళ మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేం, మర్చిపోతాం అనుకుంటే ఎక్కడైనా ఒక చిన్న పుస్తకంలో రాసుకోండి. ఆ పుస్తకం మీకు మాత్రమే తెలిసేలా ఒకచోట పెట్టుకోండి. ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లను సేవ్ చేసుకోవద్దు. మీరు ఉపయోగించే పాస్వర్డ్ చాలా సెక్యూర్గా ఉండేలా చూసుకోండి. గుర్తుపెట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది అని సింపుల్గా పాస్వర్డ్ పెట్టుకోకండి. మీ వాహనం యొక్క నెంబర్, మీ పుట్టిన తేదీ, మీ ఫోన్ నెంబర్, మీ పేరు ఇలాంటివి పెట్టుకోకండి. మీ పేరు, పుట్టిన తేదీ వంటి సులభంగా ఊహించే పాస్వర్డ్ ఉండకూడదు. అలా చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల చేతికి తాళమించినట్టే. మీరు పెట్టుకునే పాస్వర్డ్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా సింబల్స్ని, బిగ్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని, నంబర్స్ని కలిపి మీకు నచ్చిన విధంగా స్ట్రాంగ్గా పాస్వర్డ్ పెట్టుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్. కేవలం పాస్వర్డ్ల ద్వారానే లావాదేవీలు అయ్యేలా ఉండకూడదు. ఖచ్చితంగా ఫోను ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ల వంటివి ఉండాలి. ఇది మీ ఖాతాను హ్యాకర్ల నుంచి రక్షిస్తుంది. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తున్నప్పుడు సైబర్ నేరాల గురించి అవగాహన సందేశం వినిపిస్తోంది. సైబర్ నేరాలు రోజురోజుకీ రకరకాల రూపాల్లో చెరుగుతున్నాయి. ఇలాంటి విషయాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏదైనా కొత్త రకం మోసం గురించి మీకు తెలిసినప్పుడు దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులకు, మిత్రులకు దాని గురించి అవగాహన కల్పించాలి. ఒకవేళ సైబర్ మోసం బారిన పడినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నెంబర్కు వెంటనే ఫోన్ చేయండి. వెంటనే ఫోన్ చేయటం వల్ల మీరు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.